అయితే రీసెంట్గా కిచెన్ అయితే రీమోడలింగ్ చేశారు. అయితే ఇక్కడ క్రాకరీ ఒకటి, గ్లాసెస్, జ్యూస్ గ్లాసెస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటారు. కాకపోతే ఎక్స్ట్రా డబ్బాలని పైన పెట్టారండి, 5 kgs అలాగా. డైలీ వాడుకోవడానికి కింద ఇలా గ్లాసెస్ అన్నీ ఇలా పెట్టుకున్నారు. డైనింగ్ రూమ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, కిచెన్ కూడా. నెక్స్ట్ ఏమో ఇక్కడ డైనింగ్ టేబుల్ ఎక్స్ట్రా బౌల్స్ అన్ని పైన పెట్టారు. ఇక్కడైతే ఇంకొక క్రాకరీ ఉంది, ఏమైనా ప్లేట్స్ అన్నీ పెట్టుకోవడానికి. అయితే ఫ్రిడ్జ్ అన్నమాట. అయితే వేసేసుకుంటాం, పాతకాలం స్టైల్లో అయితే ఉంటుంది కదా మనకి, సో అవైతే పెట్టేసుకుంటాం అనమాట. ఇక్కడైతే బట్టలు పెట్టుకోవడానికి ఇంకొక ఇలా పెట్టుకోవడం మొత్తం వాళ్ళు ప్రొవిజన్స్ అని ఎక్స్ట్రా సరుకులు మొత్తం సోప్స్ ఇలా ఉంటాయి. ఎక్స్ట్రా సోప్స్, తర్వాత ఎక్స్ట్రా రవ్వలు, రాగి పిండ్లన్నీ పెట్టుకుంటాయి. డ్రై ఫ్రూట్స్, ఎక్స్ట్రా డబ్బాలన్నీ ఇలా పెట్టుకున్నారు. పప్పులు, సర్ఫ్స్ అన్నీ కింద తింటున్నామని ఇక్కడ ఇంకొక బీరో అనమాట. సో ఇక్కడైతే రాగి బిందెలు అవన్నీ ఓల్డ్ స్టైల్ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లయితే మా అవైతే పెట్టేసుకుంది పైన. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఎక్స్ట్రా పరుపులు ఎక్స్ట్రా పరుపులు ఇక్కడ పెట్టారు. ఇవన్నీ ఎక్స్ట్రా బెడ్స్ అని ఇక్కడ ఉంటాయి. నీట్గా ఇలా పెట్టి మొత్తం మంచి బెడ్షీట్ వేసి నీట్గా అరేంజ్ చేశారు. ఇవైతే అల్మారా అనమాట, ఇదైతే రావట్లేదు. లాస్ట్ అయితే హాల్ ఉంటుంది, హాల్లో టీవీ, సోఫాస్ అన్నిలో ఉంటాయి. ఇక్కడ తర్వాత స్టెప్స్ పైన 3 rooms ఉంటాయి. ఇంకా